దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికలపై ఫేక్ వార్తలు, అసత్య ప్రచారాలు రోజురోజుకి పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సమాజ శాంతి భద్రతను కాపాడడం, తప్పుడు ప్రచారంతో ప్రజల్లో కలిగించే గందరగోళాన్ని నివారించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల మధ్య విభజన కలిగించే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేస్తున్నామని ఆమె తెలిపారు. మంత్రివర్గంతో చర్చలు జరిపి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. విదేశాల్లో కూర్చొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని, అసత్య ప్రచారం వల్ల రాష్ట్ర ప్రతిష్ట, అభివృద్ధి దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. యువతలో అయోమయం సృష్టించడం, వర్గాల మధ్య విభజన పెంచడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిన ఉదాహరణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కారణంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఆర్డినెన్స్ కుమార్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాతే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని స్పష్టం చేయడంతో ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీని ఫలితంగా కొందరు ఈ మార్గదర్శకాలను సాకుగా చేసుకొని మళ్ళీ రెచ్చిపోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త చట్టం అవసరమని నిర్ణయానికి వచ్చారు. కొత్త చట్టంలో కేవలం రాష్ట్రంలో ఉన్నవారిని మాత్రమే కాకుండా విదేశాల్లో ఉండి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కూడా చర్యలు తీసుకునే ప్రత్యేక నిబంధనలు ఉండే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా బాధ్యత వహించేలా బిల్లు రూపకల్పన జరుగుతుందని తెలుస్తుంది. తప్పుడు పోస్టులను గుర్తించి తొలగించకపోతే ఆయా ప్లాట్ఫామ్లపైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రజల్లో అసత్య ప్రచారం ఆగి సమాజంలో శాంతి నెలకొనడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాంకేతికత వినియోగం పెంచుతూ సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేసి ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై కఠినంగా వివరిస్తున్నారని సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతిపై దృష్టి సారించాలంటే ముందుగా తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికలు ఒకవైపు ప్రజలకు సమాచారం అందించే వేదికలు కాగా, మరోవైపు అసత్య ప్రచారం వల్ల సమాజంలో విభజన పెంచుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కొత్త చట్టం ఆ సమస్యలకు పరిష్కారం చూపుతుందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.